హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకోసం నేను ఒక మంచి వంటకాన్ని చూపించబోతున్నాను. అది ఏంటంటే టొమాటో రైస్ ఇంకా సాంబార్. ఇక్కడ మా రాయలసీమలో అయితే టొమాటో రైస్ని టొమాటో బాత్ అని కూడా అంటారు. ఇంకా అంటారా లేదా అనేది మీరు కామెంట్లో నాకు చెప్పండి, ఓకేనా? ముందుగా టొమాటో రైస్ ఎలా చేయాలనేది చెప్తాను. తర్వాత సాంబార్ని మధ్యలో స్టార్ట్ చేసినప్పుడు దాని వివరాలు కూడా చెప్తూ రెండు వంటలు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను తీసుకోవాలి. ఇక్కడైతే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఇంకా తర్వాత మసాలా దినుసులు, చెక్క, లవంగ, యాలకులు, షాజీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి కొద్దిగా వేగనిచ్చి ఇక్కడ నేను 4 పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. శుభ్రంగా కడిగి నిలువుగా కట్ చేసి ఆయిల్లోకి వేసుకోవాలి. అవి కొంచెం వేగాక పెద్ద సైజ్ ఆనియన్స్ని 2 తీసుకొని వాటిని కూడా నిలువుగా కట్ చేసి అందులోకి వేసుకోవాలి. ఉల్లిగడ్డ వచ్చేసి ఇక్కడ మనకు ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. మామూలుగా వేగితే చాలు. ఎందుకంటే ఇది బిర్యానీ కాదు కదా, టొమాటో రైస్ కాబట్టి అంత వేగాల్సిన అవసరం లేదు. కొద్దిగా మగ్గితే చాలు. తర్వాత ఉల్లిపాయలు కూడా మగ్గాక టొమాటోలను ఇక్కడ నేను 1 గ్లాస్ బియ్యానికి 2 చొప్పున 4 గ్లాసుల బియ్యానికి 8 టొమాటోలను తీసుకున్నాను. 8 టొమాటోలను శుభ్రంగా కడిగి నిలువుగా కట్ చేసి వేశాను. వేశాక మూత ఉంచేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. టొమాటో అనేది బాగా మెత్తబడే వరకు ఉడకనివ్వాలి. ఎందుకంటే ముందుగానే మనం టొమాటోలు వేసిన వెంటనే పసుపు అవన్నీ వేసేస్తే ఈ టొమాటోలు అనేవి తొందరగా ఉడకవు. అందుకనే కొద్దిగా బాగా మగ్గనిచ్చినాక తర్వాత పసుపు, ఇంకా సరిపడినంత కారము, తర్వాత సరిపడినంత ఉప్పు, ఇంకా గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, మీరు ఏది వాడతారో అదే వేసుకోండి. ఇంకా గరం మసాలా వచ్చేసి 1 టేబుల్ స్పూను వేశాక దీన్ని బాగా కలిపి మూత పెట్టాలి. మూత పెట్టాక మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఎందుకంటే ఇక్కడ టొమాటోలకి ఇక్కడ దీంట్లో ఇవన్నీ వేశాక ఆ మసాలా అనేది అందులో మగ్గితే మనము అన్నం తినేటప్పుడు ఆ వాసన అనేది రాదన్నమాట, పచ్చి వాసన. అందుకే బాగా మగ్గనివ్వాలి ఆయిల్ తేలే వరకు. ఆయిల్ తేలిందంటే టొమాటోలలో ఉన్న మసాలా అంతా బాగా మగ్గిపోయినట్టు. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి, ముందుగా చెప్పడం మర్చిపోయాను. ఇంకా అన్నీ వేశాక మూత పెట్టేసి మగ్గనివ్వాలి. తర్వాత ఇక్కడ నేను 4 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా, 4 గ్లాసుల బియ్యానికి 7 గ్లాసుల నీళ్లు తీసుకున్నాను. ఎందుకంటే బియ్యము నేను 2 సార్లు కడిగేసి ఒక అర్ధగంట పాటు బాగా నాననిచ్చానన్నమాట. బియ్యం నానిపోయి ఉంటాయి కాబట్టి మనము 1 గ్లాస్ నీళ్ళు తక్కువగా తీసుకున్నా సరే అన్నం అనేది పొడి పొడిగా బాగా వస్తుంది. అందుకని నేను ఇక్కడ నీళ్ళు అనేవి 8 గ్లాసుల బదులు 7 గ్లాసులు తీసుకున్నాను. ఇంకా నీళ్లు పోసేశాక మళ్ళీ మూత పెట్టి బాగా మరగనివ్వాలి. వాటర్ని మరగనివ్వాలి. తర్వాత ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సాంబార్ చేస్తానన్నమాట. అయితే ఇక్కడ నేను మార్నింగ్ బాక్స్ కోసము స్కూల్కి వెళ్తారు కదా మా పిల్లలు, మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తాడని ఇంకా బాక్స్కి ఇంకా టిఫిన్కి కూడా ఇదే చేసేస్తున్నాను అన్నమాట. ఇంకా పక్కలైతే సాంబార్ కోసము పప్పు ఉడకబెడుతున్నాను.
ఇంకా వెజిటేబుల్స్ కూడా అన్నీ కట్ చేస్తున్నాను. ఇక్కడ సాంబార్కి అయితే చూస్తున్నారు కదా, దోసకాయ, అది కీర దోస, ఆలుగడ్డ అనుకునేరు. కీర దోస, ఇంకా టొమాటో, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఒకటి చిన్నది తీసుకున్నాను, కోసి పక్కకు ఉంచుకున్నాను. చింతపండు కూడా నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా. ఇక్కడైతే వాటర్ మరుగుతున్నాయి కదా, ఆ వాటర్ మరిగేటప్పుడు ఇంకేముంటుంది, బియ్యం పోసుకోవాలి. నీళ్ళు లేకుండా మొత్తం వంపేసి బియ్యం అంతా మనం పెట్టుకున్న ఎసరులోకి వేసుకోవాలి. ఎసరులోకి మొత్తం బియ్యం అంతా వేసినాక ఇంకోసారి బాగా కలిపి మూత పెట్టేయాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ సాంబార్కి ఇక్కడ కూరగాయలు తరిగి పక్కకు పెట్టేసుకున్నాం కదా, అది కూడా చూపిస్తాను. ఇంకా ఇక్కడ చూడండి, ఒకసారి గంటెతోటి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఎక్కువగా కలపకండి, అంటే బియ్యం విరిగిపోతే అన్నం అనేది చూడ్డానికి అంత బాగుండదు. అందుకే కొద్దిగా కలిపేసి మూత పెట్టేయండి. ఇంకా నెక్స్ట్ అయితే అవతల ఇంకో స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ సాంబార్కి అయితే నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసాను. వేసుకున్నాక అందులోకి పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిగడ్డ ఒకటి చిన్నది తీసుకుంటాం కదా, అది వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఇక్కడైతే నేను మెంతులు కూడా వేస్తున్నాను. సాంబార్కి మంచి టేస్ట్, ఇంకా మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఎప్పుడైనా మీరు సాంబార్ చేసేటప్పుడు ఒకసారి యాడ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా పచ్చిమిర్చి వేగాక, ఆనియన్ వేసాక, అది కూడా కొద్దిగా వేగాక కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉంటాయి కదా, ఇక్కడైతే నాతో కీర దోస ఇంకా క్యారెట్ మాత్రమే ఉన్నాయి, అందుకే అవి 2 వేస్తున్నాను. ఇక్కడ క్యారెట్ ముందుగా వేసాక తర్వాత కీర దోస కూడా వేస్తాను. అయితే ఇవి బాగా వేగాకనే టొమాటో అనేది వేయాలి. అన్ని కూరగాయలతో పాటు టొమాటో వేస్తే టొమాటో అనేది తొందరగా మెత్తబడిపోతుంది, అందుకే వేయకూడదు. ఇంకా ఒకసారి ఈ కూరగాయలన్నీ బాగా కలుపుకోవాలి. తర్వాత అవి వేగాక అప్పుడు టొమాటో వేయాలి. టొమాటో వేసి బాగా కలుపుకొని తర్వాత అందులోకి పసుపు, ఇంకా కారము తర్వాత వేసాక వాటిని బాగా మగ్గనివ్వాలి. ఇక్కడైతే అన్నము సగం ఉడికిపోయింది, దాన్ని బాగా కలుపుతున్నాను. కలిపి మళ్ళీ ఇంకోసారి మూత పెట్టేస్తున్నాను. చూడండి, చూడడానికి ఎంత బాగుందో కలరు, టొమాటో కలర్లో ఉంది కదా రైస్. అయితే బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఇక్కడ సాంబార్కి వచ్చేసి పసుపు, కారము వేసి బాగా వెజిటేబుల్స్ని, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. అలా మగ్గేటప్పుడు నానబెట్టి ఉంచుకున్న చింతపండు ఉంటుంది కదా, రసము, ఆ రసాన్ని వేయాలి. వేసి తగినంత వాటర్ పోసుకోవాలి. ఇక్కడైతే నేను పప్పుని ఒక గ్లాస్, అంటే చిన్న టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసుకొని పప్పుని ఉడకబెట్టి కుక్కర్లో పక్కకు పెట్టుకున్నాను. అదైతే బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా ఉడికిన పప్పుని మళ్ళీ ఇంకొకసారి పప్పు గుత్తితో మెత్తగా మెదిపాను. ఇక్కడైతే చింతపండు రసాన్ని ఈ కూరగాయలలోకి వేసేసాను. తగినంత వాటర్ కూడా వేసాను. అది మగ్గేటప్పుడు ఉప్పు వేసి, ఇంకా పప్పు మొత్తం మనం రుబ్బి పక్క పెట్టుకున్న పప్పును కూడా అందులోకి వేసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇంకా కొంచెం మనకు మంచిగా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. చివరిగా ఎంటీఆర్ సాంబార్ మసాలా ఉంటుంది కదా, అది వేసాను. ఇంకా అది కూడా వేసి, మీతో ఒకవేళ కొత్తిమీర ఉంటే
టొమాటో రైస్లోకి ఇంకా సాంబార్లోకి వేయండి. నాతో అయితే కొత్తిమీర అందుబాటులో లేదు అప్పటికి, అందుకే వేయలేదు. ఇప్పుడు చూడండి సాంబార్ అనేది మంట పెద్దగా కాకుండా చిన్నగా పెట్టి ఉడికించుకోండి. సాంబార్ పొంగిపోయిందంటే ఇంకా అసలు టేస్ట్ ఉండదు. అందుకే బాగా చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి. ఇక్కడ అన్నం కూడా రెడీ అయిపోయింది. టొమాటో రైస్ చూడ్డానికి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీరైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా సాంబార్ కూడా రెడీ అయిపోయింది. మా పిల్లలకు పెట్టేసి ఇంకా బాక్సులు కూడా కట్టేస్తే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినరు. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాము. మీకు ఏ వంటలు కావాలనేది నాకు కామెంట్లో చెప్పండి. ఖచ్చితంగా మీరు అడిగినవి నేను చేసి వీడియో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోని చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాము మంచి వంటతోటి.